కష్టాల్లో ఉన్న నిరుపేదలను ఆదుకునేందుకు రాయవరపు సత్యభామ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రాయవరపు సత్యభామ తెలిపారు. కాకినాడ లక్ష్మీనగర్లో గల శ్రీ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి శ్రీ చారిటబుల్ ట్రస్ట్ షేర్ ఫౌండర్ చైర్మన్ నవ్య పద్మ అధ్యక్షత వహించగా రాయవరపు సత్యభామ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రాయవరపు సత్యభామ ముఖ్య అతిథిగా పాల్గొని నిరుపేద మహిళలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యబాబు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న నిరుపేదలకు తమ ట్రస్ట్ ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ శ్రీదేవి, చరణ్, హన్వాస్, అలయన్స్ క్లబ్ రెయిన్బో రెస్టారెంట్ బాల త్రిపుర సుందరి, అలయన్స్ క్లబ్ సభ్యులు కిరణ్ సతీష్, జయ, సత్యబాబు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ యొక్క సంప్రదాయాన్ని మనం ఎప్పుడూ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ప్రార్థించే పదవుల కన్నా చేజాపే చేతులు చాలా మిన్న. ఎందుకంటే ఇవాళ మనం ఈ చిన్న చిన్న కార్యక్రమంలో వీళ్ళకి జీవితానికి ఒక రకమైన వెలుగు చూపిస్తుంది. అందరూ ఒక చిన్న ఆలోచన మార్గంతో చేస్తున్న ఏదైనా కార్యక్రమం ముందుకు వెళ్తున్న ఆలోచనతో శ్రీదేవి గారిని కూడా కలుపుకోవడం జరిగింది. అలాగే మా యొక్క సుందరి గారు ఇంకా అందరూ కమిటీ వారు అందరూ కూడా మీరు ఉండాలి మేము ఉండాలి అనుకున్న నాటితోనే మేము కార్యక్రమం చేస్తాం తప్ప ఎవరికి ఎక్కువ ఎవరు తక్కువ దీంట్లో మాకు లేదు. అందరూ సమానం, అందరూ మేము ఒక శానకుల్లాగే మేము పనిచేస్తున్నాము. అలాగే ఏదైనా ఒక కార్యక్రమానికి ఎవరితో ఇబ్బంది ఉంటే ఆ సహాయ సహకారం అందించాలని ఆలోచనతోని ఇక్కడ అందరం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే శ్రీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత అయినండి సుందరి గారు అవ్వండి మిగతా పెద్ద వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ నేను ఒక ఆడబడుచుగా ఈరోజు ఇక్కడికి వచ్చాను. ముఖ్యంగా ఎవరికైనా ఇబ్బంది ఉంటే మాకు తెలియజేస్తే ఖచ్చితంగా మేము సమస్యను పరిష్కరించడానికి ముందుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.